వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. అవునండి, ఇండియాలో ఎక్స్క్లూసివ్గా ఎనర్జీకి సంబంధించి ఎనర్జీ అండ్ రిసోర్సెస్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఇప్పుడు మోస్ట్ ప్రామినెంట్గా డిమాండింగ్గా ఉన్న కోర్సు వరల్డ్లో చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ డిమాండ్ ఉన్న ఫీల్డ్ అండి ఇది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఎలాగైతే మనం డిమాండ్ అనుకుంటామో అలాంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సుల్లో అతి తక్కువ కోర్సుల్లో ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి, గ్రీన్ బిల్డింగ్స్ ఏంటి, పొల్యూషన్ లేకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఏంటి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి కానీ ఇలాంటి ఏరియాస్ మోస్ట్ డామినెంట్ అండ్ ప్రిడామినెంట్ ప్రపంచంలో ప్రతి దేశం కూడా దీని మీద ఫోకస్ పెడుతుందండి. దీనికి ఎక్స్క్లూసివ్గా ఇన్స్టిట్యూట్ మనకు భారతదేశంలో ఇంతకుముందు ఉండేది కాదు. మనకి 1998లో ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అండి, దాని పేరే టెరీ అంటారండి, TERI. టెరీని మనకు స్థాపించడం జరిగింది. ఆ స్థాపించినప్పుడు ఇప్పుడు ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో 1998లో పెట్టారు, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద దీన్ని పెట్టడం జరిగిందండి. ఇదేమి ఫస్ట్ ఇనిషియల్గా ఈ ఏరియాకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఎనర్జీకి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయాలి, ఇది కూడా మనకి భారతదేశానికి అవసరం అని చెప్పి అప్పట్లోనే గుర్తించి 98లో పెట్టడం జరిగిందండి. అప్పుడు వాజ్పేయి గారు ఆ టైంలో దాన్ని చేశారు. ఒక 10 సంవత్సరాల పాటు అయిన తర్వాత ఒక పర్మనెంట్గా కోర్సెస్ కూడా మనం పెడితే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానీ PhD కోర్సెస్ పెట్టి చాలా రకాల డిపార్ట్మెంట్స్ అందులో ఉంటాయండి. న్యాచురల్ సైన్సెస్ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, లేకపోతే ఎనర్జీకి సంబంధించి కానీ, ఈవెన్ బయోటెక్నాలజీకి సంబంధించి కానీ ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ని ఓపెన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే PhD, ఇంటిగ్రేటెడ్ PhD ఇలాగ కోర్సెస్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఒక కొత్త క్యాంపస్ మీకు ఏదైతే మీకు ఉంటుందో 98లో వచ్చినప్పటికీ కూడా 2008లో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఎవరైతే ఉన్నారో, ప్రతిభా పాటిల్ ఎవరైతే ఉన్నారు, సో వారు ఈ యొక్క ఇనాగ్రేషన్ ఈ యొక్క కొత్త క్యాంపస్కి చేయడం. ఇది 2 ఎకరాస్ ల్యాండ్లో ఉంటుందండి. సో ఇది జనరల్గా మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది ఢిల్లీలో మనకి. ఈ బిల్డింగ్ కట్టినప్పుడు అంటే వసంత్ కుంజ్ అని ఒక ఏరియా పేరండి, అది ఢిల్లీలో కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఏరియా పేరు ఫ్యామిలీగా బాగా తెలిసిన పేరేనండి అది. ఇది 2 ఎకరాలు అంటే చాలా చిన్నదే, అంటే ఒక కాలేజీ 2 ఎకరాలు అంటే అది కొంచెం డెఫినెట్గా కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది, బట్ అది కొంచెం మంచి ఏరియాలో ఉందండి. అది ఇది ఓన్లీ ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్కే కాబట్టి, ఎనర్జీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూటే కాబట్టి ఇది ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటేనంటే, ఈ బిల్డింగ్ని కూడా వాళ్ళు మోడర్న్గా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఎట్లా అంటే గ్రీన్ బిల్డింగ్ అనుకోండి, అంటే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వచ్చిన కొత్త, ప్లస్ ఈ ఇన్స్టిట్యూటే దానికి సంబంధించింది. సో అందుగురించే ఎర్త్ ఎయిర్ టన్నల్స్ అని సిస్టమ్ కానివ్వండి, వేరియబుల్ రిఫ్రిజరెంట్ వాల్యూమ్ సిస్టమ్స్ అని కానివ్వండి, థర్మల్ మాస్ స్టోరేజ్ అని, ఏదైతే మీకు ఆల్మోస్ట్ 60% ఎనర్జీ సేవింగ్ అండి. అంటే మన ఎలక్ట్రిసిటీ ఏదైనా సరే, అంటే ఒక కొత్త పద్ధతిలోనే బిల్డింగ్ డిజైన్ చేయడం అలా డిజైన్ చేశారు. ఆర్కిటెక్చర్ పరంగా కానివ్వండి, గ్రీన్ బిల్డింగ్ కానివ్వండి, అటు పొల్యూషన్ పరంగా కానీ, లేకపోతే ఏమో న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసే విధానంలో కానివ్వండి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని బిల్డింగ్ని చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. దాన్ని డిజైన్ చేసి చక్కగా దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందంటే ఫస్ట్లో. తర్వాత సబ్సిక్వెంట్గా 2023లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఫస్ట్ టైం పెట్టారండి వీళ్ళు. సో నెమ్మదిగా ఇప్పుడు మన టాపిక్లో మనం వస్తున్నాం అనమాట. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే 98లో ఉంది టెరీ, స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ అంటారండి, SAS అంటారు అది. తర్వాత 98 నుంచి 2008 కొత్త బిల్డింగ్లోకి వచ్చారు వాళ్ళు. తర్వాత PG PhD కోర్సెస్ లాంటివి ఉన్నవి. ఇప్పుడు UG కోర్సెస్లో మనం రావడం జరిగింది. అక్కడ డిపార్ట్మెంట్స్ కూడా అంటే న్యాచురల్ సైన్సెస్ సంబంధించినటువంటి, అప్లైడ్ సైన్సెస్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది. అట్లాగే సస్టైనబుల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. పాలసీ అండ్ మేనేజ్మెంట్, BBA మేనేజ్మెంట్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అట్లాగే కోకోకోలా డిపార్ట్మెంట్ ఆఫ్ రీజనల్ వాటర్ రిసోర్సెస్, అంటే రీజనల్ వాటర్కి సంబంధించిన స్టడీస్ ఏవైతే ఉన్నాయో అది ఫండింగ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి కోకోకోలా కంపెనీ ఆ పేరు మీద ఉంటుందండి జనరల్గా. ఇలా 4 డిపార్ట్మెంట్స్ ఉండడం జరిగిందండి. వీళ్ళ PhDలు కూడా అంటే చాలా డిపార్ట్మెంట్స్లో ఆఫర్ చేయడం జరుగుతుందండి. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ MA ఉంటుంది, MBA ప్రోగ్రామ్ ఉంటుంది, MTech కూడా ఉంటుందండి. రెన్యూవబుల్ ఎనర్జీ చాలా మోస్ట్ డిమాండింగ్ కోర్స్ అండి. అట్లాగే MTechకి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉన్నాయి, జియో ఇన్ఫర్మాటిక్స్ ఉన్నాయి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి కానీ, బయోటెక్నాలజీ కానీ, ఎకనామిక్స్ కానీ, వాటర్ పాలసీ కానీ, పబ్లిక్ పాలసీ కానీ, ఇలాంటివి దగ్గరకు ఒక 10 నుంచి 15 రకాల కోర్సెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
ఈ కోర్సెస్ అందుబాటులోకి ఉన్న తర్వాత సబ్సిక్వెంట్గా బ్యాచిలర్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బ్యాచిలర్స్లో వాళ్ళు పెట్టినటువంటి కోర్సెస్ ఏంటంటే, ఒకటి డేటా సైన్స్ పెట్టారు. చూడండి, నెమ్మదిగా మారుతున్నారు, చూసారు వాళ్ళు కూడా ట్రెండ్కి తగ్గట్టుగా. బ్యాచిలర్ సైన్స్ మనకి డేటా సైన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి మనకి ఉండడం జరిగిందంటే, అలాగే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయండి. అంటే డేటా సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎకనామిక్స్ 3 కోర్సుల్లో మనకు బ్యాచిలర్స్ ఉన్నాయండి. 4 ఇయర్స్ బ్యాచిలర్స్ అండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత 4 ఇయర్స్ బ్యాచిలర్స్ ఇచ్చారు చక్కగా. ఇప్పుడు 4 ఇయర్స్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ సమానంగా చూస్తున్నారండి వెళ్ళి. యూజీసీ ఎగ్జామ్ కూడా డైరెక్ట్గా రాసేయచ్చు, గేట్ ఎగ్జామ్ ఇలాంటివన్నీ రాసేయచ్చు, జామ్ ఎగ్జామ్ లాంటివన్నీ రాసుకోవచ్చు వెళ్ళు, ఆ ఇబ్బంది ఉండదు. దీంతో పాటుగా 4 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు 4 ఇయర్స్లో మీకు తీసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్ 40 సీట్లు ఉన్నాయి, అలాగే 4 ఇయర్స్ డేటా సైన్స్ వచ్చి 40 సీట్లు ఉన్నాయి, అలాగే ఇంటిగ్రేటెడ్ ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి 30 సీట్లు ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ డేటా సైన్స్ వచ్చేటప్పుడు 30 సీట్లు ఉన్నాయి, ఎకనామిక్స్కి వచ్చి బీబీఏ మాత్రం 120. ఓకే, బీబీఏకి ఎక్కువ ఉన్నాయండి. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఈ యొక్క నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా చాలా తక్కువ, క్వాలిటీ చాలా చాలా ఎక్కువ. దీని క్వాలిటీని మీరు చెప్పాలి అంటేనండి, ఇది అతి అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే మనకి వరల్డ్లో ఐవీ లీగ్స్ కాలేజ్ అంటాము, టాప్ కాలేజ్ ఏల్ యూనివర్సిటీ అంటామండి. ఏల్ యూనివర్సిటీ పేరు వినే ఉంటారు మీరు. ఆ ఏల్ యూనివర్సిటీతో కూడా డైరెక్ట్గా టైఅప్ ఉందండి. అట్లాగే డొనాల్డ్ డాన్ఫోర్త్ ప్లాంట్ సైన్స్ అని యూఎస్ఏలో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ స్కూల్ అండి, వాళ్ళతో టైఅప్ ఉందండి. అలాగే యుఎన్ఎస్డబ్ల్యూ ఆస్ట్రేలియా వాళ్ళతో కానివ్వండి, ఫెరీ యూనివర్సిటీ బెర్లిన్ కానీ, ఇలాంటి మంచి మంచి ప్రెస్టీజియస్ కాలేజ్ నెదర్లాండ్లో కానివ్వండి, మిచిగాన్ యూనివర్సిటీ కానివ్వండి, ఇలాంటి మంచి మంచి యూనివర్సిటీస్తో దీనికి టైఅప్ ఉన్నాయి. ఓకే, అంటే రీసెర్చ్ పరంగా కానీ, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్తో కానివ్వండి. ఇది కాకుండా దీని యొక్క ప్రత్యేకత ఇంకా కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే, దీని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి లేకపోతే అన్నది చెప్పాలి. ఇప్పుడు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటిది ఒక ఫౌండేషన్ ఉందండి, జాన్ డి మ్యాక్ అర్థూర్ అని ఒక పర్సన్ పేరండి, అతని ఫౌండేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్, ఎనర్జీ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, లేకపోతే ఇలాంటి సొసైటీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఈ ఫౌండేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ మీకు $9 lakhs వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఒక 10 కాలేజీలు మాత్రమే ఐడెంటిఫై చేసి 10 కాలేజీలకు ఇస్తారండి వాళ్ళు. ఆ ఫౌండేషన్ చికాగోలో ఉంటుంది. ఆ ఫౌండేషన్ ఐడెంటిఫై చేసినటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఐడెంటిఫై చేసినటువంటి 10 కాలేజీల్లో ఇదొక కాలేజీ. దీనికి ఫండింగ్ కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు జాన్ డి మెక్ ఆర్థూర్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ నుంచి ఫండింగ్ కూడా వస్తుంది దీనికి. గ్రేట్ సార్. సో ఓన్లీ 10 ఇన్స్టిట్యూట్స్ అండి ఈ ఫౌండేషన్ ఇచ్చేది. ఆ 10లో ఇదో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కింద మనం చెప్పొచ్చండి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే, అలాగే ఎవ్రీ మంత్ కూడా గవర్నమెంట్, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండి, ఇదేమి ప్రైవేట్ కాదు, ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్. ఫీజులు కూడా చాలా చాలా తక్కువ ఉంటాయండి. దీంట్లో వాళ్ళు మంత్లీ మ్యాగజైన్స్ కూడా రిలీజ్ చేస్తారండి దీనికి సంబంధించి. యాక్చువల్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అండి ఈ మ్యాగజైన్స్ చదవమని చెప్తాం. జనరల్గా ఆఫ్ ప్రింట్ అని చెప్పి ఒక న్యూస్ లెటర్ ఉంటుందండి, అలాగే కనెక్ట్ అని ఒక న్యూస్ లెటర్ ఉంటుంది. వాళ్ళు ఎన్విరాన్మెంట్కి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటిది న్యూస్ లెటర్ ఉంటుంది. అంటే మొత్తం ఇండియా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, క్లైమేట్ చేంజ్ కానీ, కార్బన్ ప్రింట్స్ కానివ్వండి, ఇలా మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించి మీకు చేస్తారండి. అంటే ఈ కాలేజీలోకి వెళ్ళి చక్కగా మనం చదివినట్లయితే, సరే కోర్స్ ఏదైనా ఎన్విరాన్మెంట్లో లేకపోతే డేటా సైన్స్ ఏదైనా పక్కన పెడదాం, ఎకనామిక్స్, ఫస్ట్ స్టూడెంట్కి మంచి ఎక్స్పోజర్ వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. మంచి ఫ్యాకల్టీ ఉంటారు, కనెక్షన్ బాగా బిల్డ్ అవుతుంది. వీళ్ళ ఢిల్లీలో కూర్చొని ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే డెఫినెట్గా మంచి ప్లేస్లో ఉంది. ఇది కూడా ఎక్కడో సిటీకి సంబంధం లేకుండా ఎక్కడో దూరంగా లేదు, మరి ఎక్కడో లేకుండా ఉన్నారు. 40 మంది 30 మంది స్టూడెంట్స్ అంటే క్వాలిటీ ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు. ఇదేదో అమృతాలాగా, కేఎల్యూ లాగా, గీతం లాగా, లేకపోతే ఆటలాగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న స్టూడెంట్స్ ఉన్న కాలేజీలు కాదండి. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. పీజీ అయితే 15-20 మందేనండి, ఇంకా యూజీ అయితే 40 మంది ఉన్నారు, పిహెచ్డీ అయితే 2-3 అంతే. సో అందువల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. చక్కగా ఇది ఎగ్జామ్ CUET ఎగ్జామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.